నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. నేను ఆస్ట్రాలజర్ని 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. హైదరాబాద్ నివాసిని, తెలంగాణ రాష్ట్రంలో. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మరి వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో 2025న మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా ఏమిటంటే ఆరోగ్య పరిస్థితి ఇది నార్మల్గా ఉంటుంది. ఎగుడు దిగుడు ఏమీ ఉండదు. ఏమాత్రం సుస్థి చేసేటువంటి అవకాశాలు లేవు. కానీ కాస్తో కూస్తో మీరు కనుక ఓవర్ ఎక్స్పోజర్ అయితే మాత్రం కొంచెం వాతావరణ పరిస్థితులు మిమ్మల్ని దెబ్బతీయచ్చు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వృషభ రాశి వాళ్ళు సోషల్ మూవీ అంటే స్నేహితులతోనూ ఆ తర్వాత బంధువులతోనూ ఎక్కువగా మూవ్ అయ్యేటువంటి అవకాశాలు సెప్టెంబర్ మాసంలో కనపడుతున్నాయి. చాలా సోషల్గా మూవ్ అవుతారనేటువంటి విషయం మీకు అర్థమైతే సరిపోతుంది. ఇకపోతే నూతన స్నేహితులు కూడా మీకు కనపడతారు. కొత్త కొత్త అవకాశాలు మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఆ రకంగా ప్రవేశించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇకపోతే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు కొంతమందికి వస్తారు. వాళ్ళ యొక్క ప్రణాళికని, వాళ్ళ యొక్క స్కీమ్ని అర్థం చేసుకుని పెట్టుబడులు పెట్టినటువంటి పక్షంలో వాళ్ళు పార్ట్నర్షిప్లో చేసి తప్పకుండా మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా కొంతమందికి ఈ వృషభ రాశి వారికి ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక విదేశాలు అంటారా, అవకాశాలు అర్హతలు ఉంటే మాత్రం ప్రయత్నాలు చేయండి. అనవసరంగా ఆయాసపడవద్దు. అవకాశం ఉంటే తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. వివాహం కానటువంటి వాళ్ళు సత్వరం మీ ప్రయత్నాలు మీరు సాగించండి. వివాహం కలిగేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. మీకు కావలసినటువంటి వధువో వరుడో ఎవరో మీకు లభించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు మాత్రం ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఈ మాసం అంతా కూడా. లేకపోతే ఏమవుతుందనంటే ఒక రకమైనటువంటి అపనిందలకి గురయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. పైగా ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే మీ వెంబటి ఉన్నటువంటి వాళ్ళు, మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మీ ముందు కాకుండా మీ వెనుక వ్యతిరేకంగా కూడా వాళ్ళు ప్రవర్తించవచ్చు. దానివల్ల మీరు కొంచెం అపకీర్తి పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక దాంపత్య జీవితంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఏ లోటు ఉండదు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. ఇల్లు కూడా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళ చదువులు చాలా తీవ్రంగా చదువుతారు. మిమ్మల్ని ఏ రకంగానూ విసుగు పెట్టేటువంటి అవకాశాలు మాత్రం నాకు కనపడటం లేదు. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంచేతనంటే ఈరోజు ఈ సంవత్సరం అంతా ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉండాల్సిందే. ఏమీ లేదు, మా యొక్క రాశి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగదని ఓవర్ కాన్ఫిడెంట్గా మాత్రం దయచేసి ఉండవద్దు. ప్రమాదము అంటే అన్ని రాశుల వాళ్ళు అందులో ఉండిపోతారు. కాబట్టి మీరు మాత్రం ప్రయాణాలు చేస్తున్నప్పుడు అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని, అది ఉద్యోగం కోసమో లేకపోతే విలాసాల కోసమో లేకపోతే స్పిరిచువల్ పర్పసెస్ అంటే ఈ యొక్క స్పిరిచువల్ అంటే భక్తికి సంబంధించినటువంటి విషయాల కోసమో ఈ యొక్క తీర్థయాత్రలకు పోవటం లేకపోతే ఏదైనా అలాంటి భజనలకి వెళ్ళటం ఏదో జరుగుతుంటాయి కదా. అటువంటి పరిస్థితుల్లో ప్రయాణం మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. అటువంటి పాల్గొనాల్సినటువంటి విషయం బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేప్పుడు పోయేటప్పుడు మాత్రం ప్రమాదాలు జరగవచ్చు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే కాంట్రాక్టర్స్కి, సినిమా రంగానికి, పొలిటీషియన్స్కి వీళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఈ సెప్టెంబర్ మాసంలో వాళ్ళు గెట్ ఆన్ అయిపోతూ ఉంటారు. అది ఎలాగా అంటే స్మూత్గా ఎలా గడిచిపోతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ కాదు, అది మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అలా వాళ్ళని నెట్టుకుపోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ విషయంలో ఏమాత్రం ఏ రకంగానూ వేయాల్సినటువంటి అవసరం లేనేలేదు. ఇకపోతే మీరు విందులు వినోదాల్లో పాల్గొన్నప్పుడు లేకపోతే ఏదైనా ఇతర సభల్లో పాల్గొన్నప్పుడు అనవసరమైనటువంటి ప్రసంగాలు మాత్రం చేయవద్దు. దానివల్ల ఏమవుతుందనంటే మిమ్మల్ని వెకిలిగా చూస్తారు.
మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని అంటారు. కాబట్టి మితంగా మాట్లాడి మీ మర్యాదను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీకు ఎంత తెలుసు, జ్ఞానవంతులు అని మీరు అనుకోవద్దు. ఎదుటివాడిని కూడా మీరు జ్ఞానవంతుడే అని అనుకుని మీరు వాళ్ళతో చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే మాత్రం మీకు మర్యాద అనేటువంటిది ఖచ్చితంగా దొరకడం అనేది జరుగుతుంది. ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. భక్తిభావం మాత్రం ఉండాల్సిందే. సెప్టెంబర్ మాసంలో ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా శ్రీ మహాలక్ష్మిని, వెంకటేశ్వర స్వామిని, లేదా అవతారాల్లో శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఏ అవతారాన్నైనా సరే మీరు ఖచ్చితంగా అష్టోత్తరాలతో పూజించండి. శ్రీ మహాలక్ష్మిని పూజించండి. ఏం చేతనంటే ఆర్థిక పరిస్థితి బాగుండాలి, ఆరోగ్య పరిస్థితి బాగుండాలి, అనుభవాలు చక్కగా ఉండాలి. కాబట్టి పూజా విధానం అనేటువంటిది మిమ్మల్ని ఆరినిశలు కాపాడుతూ ఉంటుంది, ప్రశాంతత చేకూరుతుంది. కాబట్టి మీరు అలా చేయాల్సిందే తప్పదు. ఇక గ్యాంబ్లింగ్ అంటే పేకాటో లేకపోతే లాటరీలో అలాంటివో ఏదో లంకె బిందెలో ఇవన్నీ ఏమీ మీకు వర్కౌట్ అవ్వదు. షేర్ మార్కెట్ విషయంలో కనుక వస్తే కొంతవరకు మేలుగానే ఉంది. అయినప్పటికీ కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ షేర్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మీరు అర్థం చేసుకోండి. ఇక మరో విషయం ఏంటంటే వ్యాపార రంగంలో మాత్రం కొన్ని ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. అంటే అభివృద్ధి పథకాలు మీకు ఉంటాయి. మీకు ఆ లోన్స్ దొరకడం లేకపోతే ఫైనాన్స్ దొరకడం అనేది కూడా జరుగుతుంది. ఒక బ్రాంచెస్ ఓపెన్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అవి సక్రమంగా సాగేటువంటి అవకాశాలు కూడా మెండుగానే కనపడుతున్నాయి. ఇకపోతే మరో విషయం, ప్రేమికులకి ముఖ్యంగా వీళ్ళకి మాత్రం సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నటువంటి మాసం ఇది అని మీరు అర్థం చేసుకోవాలి. హ్యాపీగా గడిపేయండి. ఆ తర్వాత పెళ్లి విషయం మీద విషయాలన్నీ కూడా పెద్దలతో చర్చించిన తర్వాత ఆ విషయానికి మీరు వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం మీలో ఉన్నటువంటి ఎమోషన్స్ని మాత్రం మీరు సక్రమైన పద్ధతిలో మీరు ఆనందంగా గడిపేయండి. సెప్టెంబర్ మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి అందులో ఎటువంటి సంశయము మీకు అక్కర్లేదు. తర్వాత విలాసంగా తిరిగేటువంటి అవకాశాలు ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఆనందాలు చేకూర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగం పురుష లక్షణం, స్త్రీ లక్షణం కూడా. కాబట్టి మీ ఉద్యోగం విషయంలో మీ ప్రయత్నాలు బాగా సజావుగా సాగనివ్వండి. ఖచ్చితంగా మీరు మీ కాళ్ళ మీద నిలబడేలా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కానీ, ఏదైనా బోనస్లు కానీ, లేకపోతే ఏదైనా నూతన ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ రీత్యా ఇవన్నీ మీకు లభించేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా మీరు ప్రయత్నాలు మాత్రం చేయండి. చదువుకునేటువంటి వాళ్ళు గట్టిగా చదువుకోండి, సరిపోతుంది. తెలిసింది కదా. చాలా మరి ఉంటాను. నమస్కారం.